వేడుకలు తీసుకెళ్లడానికి 100 కిలోమీటర్లు వచ్చారు అని అంటున్నారు. ఈరోజు అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యే ఈ అమావాస్య రోజు సాధారణంగా చేసే యాక్టివిటీస్ ఏంటి? శివుడికి చాలా ఇష్టమైన రోజా, ప్రీతి అయిన రోజా అని చెప్పాలా? ఎలా చూడాలి దీన్ని? ఈ అమావాస్య ఎక్కువ మేము పితృదేవతలకు తర్పణాలు వదలడము, పితృదేవతల ఆశీస్సుల కోసం ఈ అమావాస్య ఉదయం నుంచి అంటే ఇవాళ నైట్ నుంచి రేపు ఉదయం వరకు కూడా ఉపవాసం ఉండి ఉపవాసంతో పాటు శివునికి అభిషేకాలు జపతర్పణాలు చేసుకుంటూ శివుణ్ణి ఆరాధించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని మేము తంత్రశాస్త్రంలో చెప్తా ఉన్నాము. దానికి కాకుండా పితృతర్పణాలు వదలడం వల్ల పితృదేవతలు అనుకూలిస్తారు అనేది శాస్త్రం చెప్తా ఉన్నది. ఓకే రోహిత్ గారు, మరి ఈ యంత్ర తంత్ర మంత్ర వీటికి సంబంధించి అంటే క్షుద్ర పూజలు చేయడానికి కూడా అనువైన సమయం అంటూ కూడా కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు. దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో కూడా. దానికి సంబంధించి ఎలా చూడాలి ఈ అనుమానాలని, వీటన్నిటిని కూడా? ఇప్పుడు తంత్రంలో రైట్ 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 మనతో పాటు మరొక జ్యోతిష్యులు పండితులు రాఘవ శర్మ గారు ఉన్నారు. రాఘవ శర్మ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఘవ శర్మ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్టీవీ. రాఘవ శర్మ గారు వినిపిస్తుందా అండి? శర్మ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది నాన్న. రైట్ శర్మ గారు, మీరెవరు కనిపించట్లేదేంటి? నాకు వస్తుందండి మీకు, మరి కాసేపట్లో మీరు మమ్మల్ని చూడగలుగుతారు. ప్రస్తుతానికి మీరు మాట్లాడొచ్చు, మీ వాయిస్ వినిపిస్తుంది. ఈ అమావాస్యకున్న ప్రాముఖ్యత ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? ఏ సమయం నుంచి ఏ సమయం దాకా ఉంది అండ్ దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? నాన్న నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా అందరికీ సుపరిచితుడైన వాడిని నేను. ఏమా ఈ అమావాస్యలు ఇట్లాంటి వాటి మీద నేను పెద్దగా ఎందుకు చర్చించనంటే, ఇలాంటి వాటిని బ్రహ్మాండంగా ఇటువంటి వాటికి వాడుకుంటున్నారు జనాలు. ఏమా అమావాస్యని చెడుగా మాట్లాడతారు, అమావాస్య మంచిది కాదంటారు, అమావాస్యని అడ్డమైన పనులకి వినియోగిస్తారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీపావళి మాత్రం అమావాస్య రోజు నాడే చేస్తారు. ఓకే ఏనన్నా, దీపావళి అమావాస్య రోజు నాడే చేస్తారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఆ పాపకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో చాలా క్లియర్ గా తెలియబరుస్తున్నా. ఆ పాప తప్పిపోయిన స్థలంలో చెప్పండి ఇటువంటి కొన్ని ఈ క్షుద్ర పూజలు అంటారు, చేతబడులు అంటారు, అలాగే పిల్లలకి సంబంధించిన కొన్ని పూజలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ అక్కడ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి నాన్న. ఓకే, ఆ ప్రాంతంలోనే జరుగుతున్నాయా శర్మ గారు? ఎక్కువ శాతం అన్నా. ఓకే, మనకి ఈ పూజలు అనేవి పిచ్చి అపోహలకి, ఆశలకి, వ్యామోహాలకి ఏవో దక్కించుకోవచ్చు అని ఆశలు కలిగినటువంటి అనేక మంది ఇటువంటి వాటి మీద ఆధారపడి అక్కర్లేని చేతబడులని, క్షుద్ర పూజలని, శవ పూజలని, నా పిండాకుడు పూజలని అన్ని వైపులా చేస్తున్నారు. వాటి వల్ల ఏ రకమైన ఉపయోగము ఉండదు సరికదా. ప్రాణాలకి హాని ఏర్పడుతుంది, జీవితాలు నాశనం అవుతాయి, అన్ని రకాలుగా ఇబ్బందులే ఉంటాయి తప్ప ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు. ఇది ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే ఓకే శర్మ, చెప్పు నాన్న, అడుగు అడుగు అడుగు. ఈ పాప విషయంలో కూడా మరి పాప సాధారణంగా ఆ వయసులో ఉన్న పాప ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. ఆ పాప కనిపించకుండా పోవడం అంటే ఎవరైనా నిజంగానే మీరు అన్నట్టు ఈ సమయంలో, ఈ అమావాస్య సమయం కాబట్టి వాళ్ళు అలాంటి పిచ్చి పనులు చేయడానికి ఆ పాపని ఏమన్నా తీసుకెళ్లాలని అవకాశం ఉంది. ఓకే, ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశం ఉంది. ఒకటి, ఇప్పుడు అక్కడ మీరు ఆ శునకం, ఆ కుక్క ఏదైతే ఉందో అది వెళ్ళింది, తిరిగి వచ్చింది, చచ్చిపోయింది అన్నారు, అవునా? అవును. దాన్ని పూర్తిగా గమనిస్తే ఆ కుక్క యొక్క మృత కళేబరం మీద మీకు కొన్ని ఆనవాళ్లు కనిపిస్తాయి, కొన్ని గుర్తులు కనిపిస్తాయి. అవి దానికి ఏదన్నా పదార్థాలు పెట్టి దాని చావుకి కారణమయ్యారా అనే అనుమానాలు వస్తాయి. ఖచ్చితంగా
దాన్ని పరిశీలిస్తే కొంత మేరకు వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని నేను తెలియపరుస్తున్నా. ఓకే, అంటే అలాగే పసిబిడ్డ వెళ్ళిపోయి 8వ 9వ రోజులు అయింది, అవునా? అవును, 9వ రోజు. అందరూ జల్లెడ పట్టారు, వెతుకుతున్నారు, అవునా? పాప మృతదేహం ఏమన్నా కనబడిందా? లేదండి. పాప ఆనవాలు దక్కిందా? లేదు. అంటే ఖచ్చితంగా ఇటువంటి కొన్ని నీచ స్థితిలో చేసేటటువంటి పూజల కోసం పాపని అనవసరంగా వాళ్ళు వినియోగించే క్రమంలో ఉన్నారా అని తేటతెల్లమవుతోంది, చాలా క్లియర్ గా తేటతెల్లమవుతోంది. ఈ అమావాస్య కోసం ఆ పసిబిడ్డ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు కదా, ఏమీ ఉండదు. వాళ్ళు దొరికితే జైలు పాలవుతారు తప్ప వాళ్ళకి ఏమీ వచ్చి చావదు, దక్కి చావదు. ఇది మాత్రం తథ్యం. అయితే గురువు గారు, మిమ్మల్ని అడగడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పుడు రేపు అమావాస్య కదా, ఒకవేళ ఇలాంటి క్షుద్ర పూజలు చేయడానికే నిజంగా పాపను తీసుకెళ్ళాలి ఒకవేళ అనుకుంటే, పాప ఇప్పటికీ బతికే ఉందా? ఇవాళకి బతుకుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి, మనము ఎప్పుడూ కూడా ఒకరి మరణాన్ని ముందుగా మాట్లాడడం ధర్మ విరుద్ధం, ఒకరి చావుని ముందుగా మాట్లాడడం ధర్మ విరుద్ధం. చాలా మంది అంటారు, వీడి ఇన్నాళ్ళలో పోతాడు, వీడికి మరణం ఉంది అని చాలా మంది మాట్లాడతారు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. కాకపోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, పాప బ్రతికి ఉందా అని అడిగావు. నేను నారసింహుడి బిడ్డగా నేను చెప్పేది ఏమిటంటే, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పాప చక్కగా ఉండాలని మనిషిగా నేను కోరుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా 48 గంటల్లో పాపని వాళ్ళు ఏ రకమైన ఉపచర్యలకి గురి చేస్తారా అని భయంగా కూడా ఉంది. పాప స్థితి మాత్రం అత్యంత హీనంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. పాపని ఇబ్బంది పెట్టే విధానం చాలా కొనసాగుతోంది. 7 రోజులుగా పాపని హింసిస్తున్నారు, పాపని ఇబ్బంది బాగా పెడుతున్నారు వాళ్ళ కోసం. ఇప్పుడు పాప గనక మృతదేహంగా ఉండుంటే ఈ పాటికి మన పోలీసు బిడ్డలు కానీ, ఆ తర్వాత ఏజెన్సీలో ఉన్నటువంటి పౌరులు కానీ దాన్ని వెతకడం కోసం, ఆ పాపను వెతకడం కోసం వచ్చిన వాళ్ళు కానీ ఇంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు దొరకలేదు అంటే పాప ఊపిరితో ఉన్నట్టుగా, అమావాస్య కోసం వీళ్ళు వాడుకునే విధంగా ఉన్నట్టుగా కొంత అర్థమవుతోందిగా. ఏనా? అవునా కాదా? ఇప్పుడు మన పోలీసు యంత్రాంగానికి చక్కటి అవగాహన ఉన్న, ఆధునికత సాంకేతిక విలువలు కలిగినటువంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటి ద్వారా ఎంతో మందిని చాకచక్యంగా పట్టుకుంటున్నారు. పసిబిడ్డ ఇంతవరకు దొరకలేదు అంటే వాళ్ళు పసిబిడ్డ మృతదేహం అనేదాన్ని నేను మాట్లాడకూడదు. కానీ ఒక చిన్న ఆశ ఏంటంటే, బతికి ఉందేమోనని ఆశపడుతున్నాను కానీ కన్ఫామ్ గా నేను మాట్లాడకూడదు. రేపటి రోజు అంటే 48 గంటల తర్వాత పాపకి సంబంధించిన పూర్తి సమాచారం మీ అందరికీ దక్కుతుందని తప్పక చెప్పగలను. ఓకే, అంటే లాస్ట్ 24 నుంచి 48 అవర్స్, లాస్ట్ 48 గంటలు మాత్రమే ఇప్పుడు పాపను దక్కించుకోవడానికి, కాపాడడానికి ఉన్న సమయం అనుకోవాలా ఒక రకంగా శర్మ గారు? 48 గంటలలో పాపకి సంబంధించిన పరిపూర్ణమైన సమాచారం మీ అందరికీ అందుతుంది. పాప వెళ్ళిన స్థలం నుంచి దక్షిణం వైపు వెళితే ఖచ్చితంగా